హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే సినీ సిక్సెస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మ్యాడ్ స్క్వేర్, స్టారింగ్ సంగీత్ శోభన్, నాని నితిన్, రామ్ నితిన్ అండ్ విష్ణువో ఇన్ లీడ్ రోల్స్. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కళ్యాణ్ శంకర్, మ్యూజిక్ బై భీమ్స్ స్టూడియో. సో ప్లాట్ విషయానికి వస్తే సింపుల్ ప్లాట్, లైక్ లడ్డుకి పెళ్ళి ఫిక్స్ అయ్యింది. సో అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఏం చేశారో, ఆ తర్వాత వీళ్ళు గోవాకి ఎందుకు వెళ్ళారు, గోవాకి వెళ్ళాక ఏమైంది అనేది మూవీ బేసిక్ ప్లాట్. సినిమా స్టోరీ పరంగా ఏముండదు. యాజ్ నాగవంశీ మనకి ఇంటర్వ్యూస్లో చెప్పినట్టే, మూవీలో స్టోరీ లాజిక్ అలాంటిది ఏమీ అవసరం లేదు, ఓన్లీ కామెడీ కోసం వెళ్ళండి అని చెప్పారు. సో మనకి ఆ కామెడీ కోసం వెళ్తే ఎలా అనిపించింది అని అంటే, నాకైతే ఐ ఎంజాయ్డ్. లైక్ ఇట్స్ ఎ టైం పాస్ ఎంటర్టైనర్. మ్యాడ్ వన్ అంతా సూపర్ కాదు, కానీ ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ. మనకి ఫస్ట్ హాఫ్లో ఆ పెళ్ళి ఎపిసోడ్ అండ్ ఆ తర్వాత మనకి ఆ పెళ్ళి ఎపిసోడ్ అంతా చాలా ఫన్నీగానే జరుగుద్ది. వన్ లైనర్స్ అన్నీ బాగా సెట్ అయ్యి, వన్స్ గోవా వెళ్ళాక మనకి ఎలా ఉంటుందంటే ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుంది. లైక్ కాసేపు మనకి కామెడీ కొన్ని సీక్వెన్సెస్ బాగా క్లిక్ అవుతాయి, కొన్ని సీక్వెన్సెస్ కొద్దిగా లైక్ లౌడ్ అనిపిస్తాయి. ఓవరాల్గా మనకి సినిమా పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా చేశారు, బట్ ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టేశారు. సో ఏదో అందరికీ క్యారెక్టర్లో ఏదో డెప్త్ ఇవ్వాలని చెప్పి కొద్దిగా కొన్ని సీన్స్ అనవసరం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ మనకి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్లో ఉండదు. మనకి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మ్యాడ్ బాగా హిట్ అవ్వడానికి డీడీ. సో సెకండ్ హాఫ్లో కొంచెం డీడీ రోల్ తగ్గినట్టు అనిపిస్తుంది. లైక్ అంత ఫన్ జనరేట్ అవ్వదు. మెయిన్ విష్ణువు మీదే ఉంటుంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన మురళీధర్. సో వాళ్ళిద్దరికి చాలా మంచి రోల్ పడింది సినిమాలో. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారు. అండ్ ఇంకా మనకి డైరెక్షన్ విషయానికి వస్తే, మ్యాడ్ వన్ అంత సూపర్గా డైరెక్షన్ లేకపోయినా ఇట్స్ గుడ్ ఎంటర్టైనర్ ఓన్లీ, లైక్ టైం పాస్. ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం మనకి స్లోనెస్ ఉంటుంది. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే, లైక్ లీడ్ యాక్టర్స్ యాక్టింగ్, మనకి విష్ణు యాక్టింగ్ అండ్ అందరు ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో వాళ్ళ యాక్టింగ్ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ మనకి సినిమాకి తగ్గట్టు సింక్లో బాగా వెళ్ళిపోద్ది. సో భీమ్స్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకి బాగానే ఉంటుంది, తమని ఇచ్చారు. ఇంకా మైనస్ విషయానికి వస్తే, మనకి కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం చెప్పినట్టు కొంచెం కామెడీ ఓవర్ ద లౌడ్ ఉంటుంది కొన్ని సీన్స్. సో అవి కొంచెం మనకి అంతగా అనిపించకపోవచ్చు. అండ్ సినిమాకి ఓవరాల్గా మేము ఇచ్చే రేటింగ్ వచ్చేసి అయితే 3/5. ఇట్స్ ఎ టైం పాస్ ఎంటర్టైనర్. ఫ్యామిలీతో కలిసి వెళ్ళి సరదాగా చూసి రావచ్చు. కామెడీ ఎంజాయ్ చేసి రావాలి అని అనుకుంటే యూ విల్ బీ సాటిస్ఫైడ్. లైక్ కామెడీ వరకు యూ విల్ బీ ఎంజాయింగ్. సో ఓవరాల్గా ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైనర్. యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ద రివ్యూ. This is Ravi signing off, AK Cine Success.